ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన కీలకమైన కామెంట్లేంటి? ఈ సందర్భంగా ఏపీ సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందనేంటి? ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ద్వారా ఏపీకి లభించిన భరోసా ఏమిటి? స్టీల్ ప్లాంట్తో ఆంధ్రుల ఆత్మగౌరవం షా. సున్నితాంశంలో కేంద్రం భరోసా ఇచ్చిందన్న షా. అమరావతి కోసం బాబు కష్టపడ్డారన్న కేంద్ర మంత్రి. గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం ఆపేశారు అమిత్ షా. బాబు, మోడీ జోడితో ఏపీకి మూడింతల అభివృద్ధి. ప్రధాని మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని అమిత్ షా సందర్శించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, బండి సంజయ్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ ఫ్రంట్ లైన్ లో నిలుస్తుందని, బాధితులను విపత్తుల నుంచి కాపాడడానికి ఎన్డీఏ ఎప్పుడు ముందుంటుందన్నారు. 2019 నుంచి ఏపీని ఏ విధంగా ధ్వంసం చేశారో మనమంతా చూశామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చంద్రబాబు, మోడీ జోడీ నాయకత్వంలో ఏపీ మూడింతల అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనా దక్షతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. 6 నెలల్లో ఏపీకి మోడీ 3 లక్షల కోట్ల సాయం అందించారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల రూపాయల సాయం కేటాయించిందని గుర్తుకు చేశారు అమిత్ షా. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడిపడి ఉందని, ఈ సున్నితమైన అంశంలో కేంద్రం రాష్ట్ర ప్రజలకు ఎంతో భరోసా ఇచ్చిందని, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని, గత 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం నిలిపివేయగా కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం నిధులిచ్చి పనులు ప్రారంభించిందని, రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం తన మాట నిలబెట్టుకుందని, ఏపీ జీవాధార పోలవరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చి తీరుతామని అన్నారు అమిత్ షా. విశాఖ గ్రీన్ ఎనర్జీకి 2 లక్షల కోట్లు కేటాయించామని, ఎయిమ్స్ ని 1600 కోట్లతో నిర్మించామని, 1,20,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని, బాబు వెనుక తామంతా ఉన్నామని, ఏపీ అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా ఎన్ఐడిఎం టీంపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. చంద్రబాబుజీ एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं। और दूसरी ओर 6 माह में मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है। అమిత్ షా పనితీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2014లో ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయం శంకుస్థాపన చేశామని గుర్తుకు చేశారు. 2018లో ఇక్కడ ఎన్ఐడిఎం కార్యాలయం నిర్మాణం కోసము శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందన్నారు. నేడు మళ్లీ ఎన్డీఏ హయాంలోనే వీటిని ప్రారంభించామన్నారు. ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు. హుద్హుద్ తుఫాను, విజయవాడ వరదల సమయంలో వీరి సేవలు ప్రశంసనీయమని, షా నేతృత్వంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నారని, టెర్రరిస్టులు, నక్సలైట్లు, ఇతర సమస్యలను అమిత్ షా ఎంతో బాగా పరిష్కరించారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. You are seeing as on today, our Home Ministry is very determined. He wanted to protect every citizen in the country, nook and corner. It may be any law and order problem, he wanted to address very effectively. It may be terrorist problem or Naxalite problem or some other issue. Every issue is working very effectively. Sometimes I am jealous. He is working very hard, just like machine. అమరావతి పోలవరం నిర్మాణానికి నిధులిచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాద స్ఫూర్తితో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇప్పుడు 11,440 కోట్లు ఇచ్చి కేంద్రం ఊపిరిపోసిందన్నారు. గోదావరి, కృష్ణానదుల అనుసంధానం చేశామని, గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్లను అనుసంధానం చేసేలా కేంద్రం సహకారం కోరుతున్నామన్నారు. సోలార్ పవర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
అమిత్ షా సూచనలతో కూడిన సహకారంతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. దక్షిణ భారతదేశ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కార్యాలయం ఇక్కడ నిర్మించడం ఆనందంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ బృందాలు 1,50,000 మందికి పైగా ప్రజల ప్రాణాలు కాపాడాయని, 7,000 మృతదేహాలను తమ కుటుంబాలకు అప్పగించారని, 19,368 మూగజీవాలు కాపాడారని గుర్తుకు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ప్రజలను ఆ విపత్తు నుంచి కాపాడేలా కూటమి పార్టీలు కలిసి పనిచేశాయన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అటువంటి విపత్తు రాష్ట్రానికి రాకూడదని మోడీ, అమిత్ షా సూచనలు సహకారంతో ముందుకు సాగామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్. పంచాయతీల స్థాయిలో కూడా విపత్తులను ఎదుర్కొనేలా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. అమిత్ షా చేసిన సలహా సూచనలు తాము గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా బాధ్యతతో అవసరమైన సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.